హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం రీజనింగ్ నుండి లాజికల్ పజిల్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లాజికల్ పజిల్స్ అనే టాపిక్ డెఫినెట్లీగా 1 నుండి 5 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్ డెఫినెట్లీ 1 to 5 మార్క్స్ అండి. అంటే 1 పజిల్ ఈజ్ ఈక్వల్ టు 5 మార్క్స్ అండి. అంటే బ్యాంకింగ్ లెవెల్ అయితే 5 మార్క్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సిఆర్టీ ఇలాంటి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. దట్స్ వై వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ డెడ్ ఈజీ టాపిక్ గైస్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పజిల్. 6 lecturers A to F are to be delivered from Monday to Sunday. 1 lecturer every day. First condition, lecturer C cannot be delivered on Friday. Lecturer A delivered immediately after lecturer D. There should be a gap of 2 days between the lecturer B and F. There is one holiday except Saturday. Lecturer F is delivered on the next day of holiday. Lecture is delivered on Wednesday and it is not immediately followed by lecture F. Last condition, lecture B is delivered before lecture F. Okay, problem చదవడానికి కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంటది, బట్ డిఫికల్టీ అసలు కాదండి, వెరీ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఓకే, మీరు ఏంటంటే స్టెప్ బై స్టెప్ కండిషన్ చదివితే చాలండి, వాటి ఫార్మేషన్ ప్రాపర్గా ఉంటే చాలు. ఓకే, మీరు అందరూ సుడోకా గేమ్స్ ఆడుతుంటారు డెఫినెట్లీగా. ఒక బాక్స్లో ఒక నంబర్ కన్ఫర్మ్ అయితేనే మనం కన్ఫర్మ్ చేస్తామండి, అదర్వైజ్ దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ బాక్స్ అంటాం. సేమ్ లైక్ దిస్ అండి, ఒక ప్లేస్లో ఒక పర్సన్ కన్ఫర్మ్ అయితేనే మనము కన్ఫర్మ్ చేసాం, అదర్వైజ్ దెన్ గో టు ద అనదర్ కండిషన్ అంటామండి. సేమ్ లైక్ దిస్ అండి. ఫస్ట్ కండిషన్ ఇక్కడ చెక్ చేద్దాం మనం. పజిల్స్ మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఒక టేబుల్ ఫార్మేట్ని అరేంజ్ చేసుకోండి అండి. ఓకే, ఎందుకంటే ఫాస్ట్గా అరేంజ్ చేసుకుంటూ వెళ్తుంటాం మనం. టేబుల్ ఫార్మేట్ లేకుండా ఫాస్ట్గా చేయాలంటే కొంచెం డిఫికల్టీ అనిపిస్తుంది, బట్ మోస్ట్ ప్రాక్టీస్ ఉంటే టేబుల్ కూడా అవసరం లేదండి ఇక్కడ మీరు. బట్ మీరు ప్రాక్టీస్ చేసే అంతవరకు బట్ టేబుల్ ఫార్మేట్ వెళ్ళండి. అందుకే టేబుల్ ఫార్మేట్ నేను చెప్తున్నానండి ఇక్కడ మీకు. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్? ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమన్నారు? లెక్చరర్ సి కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే. ఓకే, సి అనే పర్సన్, సి అనే లెక్చరర్ కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే మాత్రం లెక్చరర్ ఇవ్వరంట, రిమైనింగ్ ఏ డేస్లో లెక్చరర్ ఇవ్వచ్చు మనకి. ఓకే, ఆ కండిషన్ తర్వాత చెక్ చేసుకుందామండి. నెక్స్ట్ కండిషన్ చెక్ చేద్దాం ఇక్కడ మనం. లెక్చరర్ ఏ ఈజ్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చరర్ డి. ఓకే, లెక్చరర్ ఏ ఈజ్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చరర్ డి అండ్ డి అనే పర్సన్ లెక్చరర్ కంప్లీట్ అయిన వెంటనే ఎవరు చెప్పాలండి? లెక్చరర్ ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా అన్ని కండిషన్ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీ పాయింట్స్ ఏమున్నాయో చెక్ చేయండి. ఓకే, కీ పాయింట్స్ ఏమున్నాయండి ఇక్కడ మనకి? ఇక్కడ చూడండి, ఈ అనే కండిషన్ చూడండి. లెక్చర్ ఈజ్ డెలివర్డ్ ఆన్ వెనస్డే. ఓకే, వెనస్డే ఎవరు లెక్చర్ తీసుకుంటారని క్లాస్ తీసుకుంటారు? ఈ అనే పర్సన్ క్లాస్ తీసుకుంటారండి. ఇది కీ పాయింట్స్ అండి. ఇలాంటి కీ పాయింట్స్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫిక్స్ చేసుకుంటాం, ఆ తర్వాత నెక్స్ట్ కండిషన్కి వెళ్ళాలి. అంతేగాని పద్ధతి ప్రకారం 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్లీగా టైం టేకింగ్ అండి. ఓకే, ఫస్ట్ ఇక కండిషన్ ఈని మనం కన్ఫర్మ్ చేద్దాం. లెక్చరర్ ఈజ్ డెలివర్డ్ ఆన్ వెనస్డే అండ్ ఈజ్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెక్చరర్ ఎఫ్. ఓకే, అంటే ఎఫ్ అనే పర్సన్ డెఫినెట్లీగా ఇక్కడ ఉండకూడదు. థర్స్డే ఎఫ్ అనే పర్సన్ లెక్చర్ ఇవ్వకూడదండి ఇక్కడ, ఎందుకంటే నాట్ ఇమీడియట్లీ అన్నాడు. నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెక్చరర్ ఎఫ్. ఎఫ్ అనే పర్సన్ డెఫినెట్లీగా థర్స్డే క్లాస్ తీసుకోకూడదు. ఓకే, రిమైనింగ్ కండిషన్ చెక్ చేద్దామండి మనం. ఓకే, ఇంకా నెక్స్ట్ కీ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ చెక్ చేసుకోండి. కండిషన్ సి చూడండి ఒకసారి. దేర్ షుడ్ బి గ్యాప్ ఆఫ్ 2 days బిట్వీన్ లెక్చరర్ బి అండ్ ఎఫ్. ఓకే, బికి ఎఫ్కి బిట్వీన్ హౌ మెనీ డేస్ ఉన్నాయండి? 2 days ఉన్నాయండి ఇక్కడ మనకి. ఓకే, ఈ కండిషన్ మనం అరేంజ్ చేద్దామండి. ఓకే, ఈ కండిషన్ మనం అరేంజ్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ ట్యూస్డే తీసుకుందామండి. కన్ఫర్మ్ కాదండి, కన్ఫర్మ్ కాదు, లెట్ us అస్యూమ్ అండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 1 and 2 అంటే ఎఫ్ అనే పర్సన్ని మనం ఫ్రైడే తీసుకుంటున్నామండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ మీకు ట్యూస్డే ఎందుకు తీసుకున్నారు? మండే తీసుకోవచ్చు కదా అంటే మండే కూడా తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ కన్ఫర్మ్ చేశాను అనుకోండి, 1 and 2 అంటే ఎఫ్ అనే పర్సన్ డెఫినెట్లీగా థర్స్డే తీసుకోవాలండి. అక్కడ ప్రీవియస్ కండిషన్లో ఏమన్నాడు? ఈకి నెక్స్ట్ ఇమీడియట్లీ ఫాలోడ్గా ఎఫ్ అనే పర్సన్ తీసుకోకూడదు. అందుకని బి అనే పర్సన్ని మనం
సో బి అనే పర్సన్ మనం మండే తీసుకోకూడదు. ఓకే, సో అందుకని బి అనే పర్సన్ మనం డెఫినెట్లీగా మండే తీసుకోకూడదండి. మండే తీసుకుంటే ఎఫ్ అనే పర్సన్ థర్స్డే కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. అందుకని లెట్ us అజ్యూమ్ బి అనే పర్సన్ ట్యూస్డే తీసుకున్నామండి. బి అనే పర్సన్ ట్యూస్డే తీసుకుంటే సో ఎఫ్ అనే పర్సన్ ఫ్రైడే మనం కన్ఫర్మ్ చేయొచ్చండి. సో తర్వాత కండిషన్ చెక్ చేద్దామండి. ఈస్ డెలివర్డ్ బిఫోర్ లెక్చరర్ ఎఫ్ అండి. ఎఫ్ కన్నా ముందు ఎవరు లెక్చరర్ ఇవ్వాలండి? సో బి అనే పర్సన్ లెక్చరర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం అలాగే అరేంజ్ చేసాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ఎఫ్ అనే కండిషన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఈ అనే కండిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. డి చూడండి ఒకసారి. దెర్ ఈస్ వన్ హాలిడే ఎక్సెప్ట్ సాటర్డే. ఓకే, సాటర్డే మాత్రం హాలిడే ఉండకూడదంటండి. ఏ రోజైనా మనం హాలిడే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో there is one holiday except Saturday. Lecturer F is delivered on the next day of the holiday. Very good. సో ఎఫ్కి బిఫోర్ ఏముండాలండి? హాలిడే అండి. ఆల్రెడీ మనం ఎఫ్ అనే పర్సన్ ఫ్రైడే కన్ఫర్మ్ చేసాం కాబట్టి హాలిడే ఎప్పుడు ఇవ్వచ్చండి మనము? సో థర్స్డే హాలిడే ఇవ్వచ్చండి. ఓకే, థర్స్డే హాలిడే ఇచ్చామనుకోండి, నెక్స్ట్ డే ఎవరు డెలివర్ చేయాల్సి ఉంటుంది? మనకి ఎఫ్ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిపోయిందండి. అంటే హాలిడే ఎప్పుడు కన్ఫర్మ్ చేసామండి? థర్స్డే మనం హాలిడే కన్ఫర్మ్ చేసామండి ఇక్కడ మనం. ఓకే, సో నెక్స్ట్ కండిషన్. ఓకే, ఆ కండిషన్ సో డి కూడా కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ కండిషన్ బి చూద్దామండి. సో లెక్చరర్ ఏ ఈస్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లెక్చరర్ డి అండి. అంటే సో ఫస్ట్ డి అనే పర్సన్ మనం కన్ఫర్మ్ చేయాలి, ఆ తర్వాత క్లాస్ ఎవరు తీసుకుంటారు? ఏ అనే పర్సన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 ప్లేసెస్ కావాలి ఇక్కడ మనకి. సో ఇక్కడ మండే ఓన్లీ 1 ప్లేస్ ఉంది, ట్యూస్డే బి ఉంది కాబట్టి నేను సాటర్డే డి అనే పర్సన్ని కన్ఫర్మ్ చేస్తానండి అండ్ సండే వచ్చేసరికి ఏ అనే పర్సన్ కన్ఫర్మ్ చేస్తానండి. ఎందుకంటే డి క్లాస్ తీసుకున్న వెంటనే ఇమీడియట్లీ ఎవరు క్లాస్ తీసుకోవాలండి? ఏ అనే పర్సన్ క్లాస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిందండి? ఎస్, కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, ఓన్లీ 1 పర్సన్ ఉన్నాడు. ఓకే, సో ఏంటి ఫస్ట్ కండిషన్ అంటే ఇక్కడ లెక్చరర్ సి కెనాట్ బి డెలివర్డ్ ఆన్ ఫ్రైడే తప్ప ఏ రోజైనా సి అనే పర్సన్ క్లాస్ తీసుకోవచ్చండి. ఓన్లీ 1 డే ఉంది ఇక్కడ మనకి, మండే కాబట్టి ఇక్కడ సిని మనం కన్ఫర్మ్ చేస్తున్నామండి. ఓకే, సో అందరినీ అరేంజ్ చేసామండి? ఎస్, అందరినీ అరేంజ్ చేసాం మనము. సో ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ మూవ్ ఆన్ టు క్వశ్చన్స్ అండి. ఓకే, ఐ థింక్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ డెడ్ ఈజీ అండి. ఓకే, సో లెట్ మీ చెక్. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Which of the following is the last lecturer in the series? Okay, so last lecturer in the series ఎవరు ఇచ్చారండి? ఏ అనే పర్సన్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, సో ఏ అనే పర్సన్ ఇచ్చారు కాబట్టి which option is the right answer అండి? Option 1 is the right answer అండి. ఓకే, కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ అండి. On which day there is no lecturer? Okay, on which day అండి? So which day there is no lecturer? Thursday. Okay, so Thursday అండి. సో విచ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఐ థింక్ 5 క్వశ్చన్స్ ఆర్ వెరీ డెడ్ ఈజీ అండి. అంటే ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ మాత్రమే చూపించారు సార్, మరి 5 క్వశ్చన్స్ ఏంటి అంటే 5 క్వశ్చన్స్ వెరీ డెడ్ ఈజీగా ఉంటాయండి, డిపెండింగ్ ఆన్ ఫజిల్ అండి. సో అందుకే రిమైనింగ్ క్వశ్చన్ చూపించట్లేదు మీకు నేను. ఓకే, సో ఈ ఫజిల్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తామండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.